who happens to be a Hindu devotee of Tirupati. Actually, Chandrababu Naidu is not a Hindu. He is an atheist. He is my good disciple. If you Google, YouTube, Dr. K. Paul Chandrababu Naidu, you will see 22 times he attended my meetings. I blessed him. He is a good soul. But he is not a Hindu. He himself said, I don't believe in gods. I believe in you, Dr. Paul. He attended my peace rallies for the last 35 years. So such person using Tirupati for political gain, I will not accept or I will not allow. And the honorable courts will not allow. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు నాస్తికులు ఆయన. ఎందుకంటే ఆయనకి తిరుపతిలో యాక్సిడెంట్ అయినప్పుడు సార్ మీ ప్రార్థనల ద్వారా నేను బాగుపడ్డా, నా యాక్సిడెంట్ లైఫ్ తప్పింది, నేను అసలు దేవుళ్ళని నమ్మను, ప్రజలే నాకు దేవుళ్ళు అనేకసారి మీరు కూడా విన్నారు ఆయన మాట్లాడటం. ప్రజలే నాకు దేవుళ్ళు, డాక్టర్ పాల్ గారు మీరే నా దేవుడు. అలాంటిది ఈరోజు దేవుణ్ణి నమ్మని ఆయన తిరుపతిని వాడుకుంటూ స్వామి వెంకటేశ్వర స్వామి అని మోదీ గారి దగ్గర నేర్చుకున్నాడేమో, ఆయన కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరున నేను ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. అంటే వీళ్ళందరూ దెర్ ఇస్ ఎ సేయింగ్, ఒక భార్య భర్తలు వెళ్ళారట తిరుపతికే, అరే నాకు ఈ పంటలు బాగా పండితే 1116 కొబ్బరికాయలు కొడతాను అని భార్య అన్నదట. 1100 కొబ్బరికాయలు, కొబ్బరికాయ దాదాపు 50 రూపాయలు ఉంది, అంత డబ్బులు మన దగ్గర ఎక్కడున్నాయంటే వెంటనే ఆ టెంపుల్కి పక్కన ఇలా నోరు చుట్టి ముందు మన పంట పండనీయా అన్నాడట. అలాగుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీరు. ఈ పవన్ కళ్యాణ్ బుద్ధి లేక ఆయన గెంతమంటే కోతిలా గెంతుతున్నాడు. ఆయన ఇమేజ్ని పాడు చేసుకుంటున్నాడు. మొన్నటి వరకు ఏమన్నాడు పవన్ కళ్యాణ్, నేను క్రైస్తవుడిని, నా భార్య క్రైస్తవులు, నేను బాప్తిసం తీసుకున్నాను ఇజ్రాయెల్ అన్నాడు లేదో వీడియోలు చూడండి. అరే ముస్లిం రిలీజియన్ చాలా మంచిది, బీఫ్ ఎక్కువ పెట్టండి, నాకు చాలా ఇష్టం అన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడేమో సనాతన ధర్మాన్ని ఊగిపోతున్నాడు. రోజుకో మాట్లాడితే ఎవరు నమ్ముతారు? తెలుగు ప్రజల్లో ఆయన విలువను ఆయన పోగొట్టుకుంటున్నారు. అందుకనే 5 పార్టీలు కలిసి పోటీ చేసిన 2019లో 5% ఓట్లు వచ్చాయి. స్టెబిలిటీ ఈజ్ నీడెడ్. డిగ్నిటీ అండ్ డెకోరం షుడ్ బి మెయింటైన్డ్. You should stick to a policy. Myself, I entered politics without a choice to promote democracy, equality, to protect judiciary, because there is a lot of pressure on judiciary by corrupt politicians. But I am very grateful. Honorable CJ Chandrashud ji, Honorable CJ Telangana Aradh ji, and Honorable CJ Thakur ji in Andhra Pradesh. They are standing strong. Despite of all kind of illegal approaches by these most corrupt politicians. I've argued before all 3 CJs one thing: if India should be better off than China, America, political corruption must end.